నిర్మాతలు కార్మిక సంఘాల నాయకుల గురించే మాట్లాడుతున్నారు. వాళ్ల వల్లే ఈ సమస్య ఇన్నింతలవుతోందంటున్నారు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి నుంచి షూటింగ్లకు రామని చెబితే ఎలా కనిపిస్తున్నామన్నది ప్రొడ్యూసర్స్ వైపు కనిపిస్తున్న ఆగ్రహం. కార్మిక నాయకులు మాత్రం మేమడిగింది చాలా రీజనబుల్ గానే ఉందంటున్నారు. మరీ గొంతెమ్మ కోరికలేం కోరట్లేదన్నది వారి మాట. 2022 నుంచి పెంచిస్తామన్న వేతనాలే అడుగుతున్నామన్నది మళ్లీ వినిపిస్తున్న వాదన. సగటున ఖర్చులు పెరిగాయి, దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులను ఆదుకోవాల్సింది నిర్మాతలేగా అన్నది ముక్తకంఠంతో వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఇండస్ట్రీ చాలా ఇబ్బందులో ఉంది. సినిమాల నిర్మాణ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు సీజన్కి 100 సినిమాలుంటే ఇప్పుడు పట్టుమని 10 సినిమాలు కూడా సెట్స్ మీద ఉండడం లేదు. తీరా రిలీజ్ అయ్యాక సక్సెస్ రేటు కూడా 10% లోపే ఉంటుంది. దీన్ని బట్టి అందరూ బావున్నా నిర్మాత నలిగిపోతున్నాడు. ఈ విషయాలను కార్మిక నాయకులు ఎందుకు ఆలోచించట్లేదన్నది చిన్న నిర్మాతల మాట. ఇండస్ట్రీ కొంచెం విపత్కర పరిస్థితుల్లోనే ఉందండి. ఎందుకంటే థియేటర్స్ అయితే ఏంటి, పైరసీ అయితే ఏంటి, అలాగే రెమ్యునరేషన్లు, వేతనాలు, ఇలాగా అన్ని రకాల కోణాల్లోంచి నాన్ థియేటర్ల మార్కెట్ తగ్గిపోవటం, అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఇప్పుడు మూలుగా నక్కపై తాటిపండు అన్నట్టు ఈ 30% వేజెస్ రాకపోతే, లేకపోతే ఇండస్ట్రీకి పని చేయమని చెప్పి వర్కర్స్ కూడా యూనియన్లు ప్రకటించడం వల్ల ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. షూటింగ్కి వస్తేనే చర్చలంటున్న నిర్మాతలు, వేతనాల చెల్లింపుపై మాట ఇస్తేనే షూటింగ్ అంటున్న కార్మికులు. ఈ రెండింటి పంచాయతీ లేబర్ కమిషన్కు చేరింది. సంప్రదింపులు అయ్యాయి కానీ పరిష్కారం ఇంకా కనిపించలేదు. మెగాస్టార్తో పాటు అగ్ర హీరోలను నిర్మాతలు కలుస్తున్నారు. హీరోలకి నిర్మాతలు ఎంతో, కార్మికులు అంతే. ఎవర్నీ కాదనలేని పరిస్థితి. అందుకే 1కి 2 సార్లు ఆలోచించుకొని అడుగులేమని సలహాలిస్తున్నారు వాళ్లు. మరోవైపు 24 శాఖల వాళ్లు భేటీ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్లో తగ్గడం నెగ్గడం విషయాలను పక్కన పెడితే ఉనికికి నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడున్న సమ్మె నిరవధికమైతే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీన్ని అర్థం చేసుకోనంత కాలం పరిష్కారం శూన్యం.